చిక్కుడుగాయ కూర చూడండి, నేనైతే ఇలా తయారు చేస్తాను. చిక్కుడుగాయ ఇష్టపడని వాళ్ళు కూడా దీనిని చూశారంటే తింటారు. దీనిని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో పీచు పదార్థం కూడా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. నేను చిక్కుడుగాయలు తీసుకొచ్చాను. చాలా సన్నగా, చాలా లేతగా బాగున్నాయి. ఇవి మాత్రం అటు చివర ఇటు చివర పీచు తీసేసి మొత్తం సన్నగా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన ప్రకారం సన్నగా కట్ చేసుకోండి. ఇవే లావు చిక్కుడుగాయలు అయితే మాత్రం పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోటుతో తుంచేస్తాను నేను. ఇవి మొత్తం ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మీకు నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ చేసుకొని మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేసుకోండి. ఇవి మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని వాష్ చేసుకొని పసుపు కొంచెం, కళ్ళుప్పు కొద్దిగా వేసుకొని శనగపప్పు కొద్దిగా వేసుకోవాలి. ఇది రైస్తో పాటు కుక్కర్లో పెట్టాను. ఒక మిక్సీ జార్ చూసుకొని కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, చిన్నులపాయల రెబ్బలు 2, కొద్దిగా అల్లం వేసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పెట్టుకొచ్చుకొని రావాలి. ఇలా బరకగా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆనియన్స్ ముక్కలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాండీ పెట్టిన తర్వాత వెల్లుల్లి మాత్రం ఇలా మ్యాష్ చేసుకొని వేస్తాను. అవి కొద్దిగా వేగిన తర్వాత మినపప్పు కొంచెం, శనగపప్పు కొంచెం, జీలకర్ర కొద్దిగా వేసుకొని ఎండుమిర్చి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక చివరిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా ఆనియన్ ముక్కలు వేసుకొని పసుపు వేసుకొని కలపాలి. ముందుగా ఉడకబెట్టిన చిక్కుడుకాయ ముక్కలు మొత్తం ఇందులో వేసుకొని బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత మనం ముందులో మిక్సీలో పట్టించిన కారాన్ని వేసి మళ్ళీ బాగా కలిపి బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత చివరగా కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, చాలా బాగా వచ్చింది, సూపర్గా కుదిరింది కూర. మీరు కూడా ఇలా చేసి కామెంట్లో ఎలా వచ్చిందో తెలపండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.